ఈవినింగ్ డిన్నర్‌లోకి ఏం చేద్దాము అనుకుంటూనే ఇంకా లేట్‌గా అయినా కానీ ఇదిగో ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇంతకీ ఏంటంటే విషయం మనము నమ్మిన వాళ్ళు మనకి ఎప్పుడు తెలుస్తారంటే మన వాళ్ళు కాదు అనేది ఎప్పుడు తెలుస్తుందంటే మనం ఏదన్నా ఆపదలో ఉన్నప్పుడు నిజంగా మన కోసం నిలబడే వాళ్ళేంటి, మన కోసం మోసం చేసి వెళ్ళిపోయే వాళ్ళేంటనేది ఈ స్టోరీ విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. నిజంగా మనుషులలో కూడా ఇలాగే ఉన్నారనిపించింది నాకైతే. ఎందుకంటే రియల్ లైఫ్‌లో కూడా నేను ఫేస్ చేశాననమాట. స్టోరీ ఏంటంటే ఒక అడవిలో ఒక నక్క, ఇంకా సింహం, అలాగే కాకి 3 మంచి స్నేహితులనమాట. అయితే సింహం ఎక్కడైనా రాజే కాబట్టి మిగతా 2 కూడా దానికి తోడుగా ఉండేయన్నమాట. ఒకరోజు కాకి ఎగురుకుంటూ వెళ్ళి ఆ అడవిలో నుంచి బయటికి వెళ్ళి ఎడారిలో ఒక ఒంటె ఉందని చూసి వచ్చి సింహానికి చెప్పిద్దనమాట. ఒక ఒంటెని చూశాను. దాన్ని గనక మీరు వేటాడి ఇది చేస్తే మనకి 3 రోజుల నుంచి వారం రోజుల వరకు మన ముగ్గురికి కూడా ఆహారం ఉంటుంది. ఎటు వెళ్ళే పని లేకుండా అని చెప్పిద్దనమాట. వాటిని తోలుకొని అడవి నుంచి బయటికి తీసుకెళ్ళంగానే ఎడారిలోకెళ్ళంగానే ఆ సింహానికి ఇంకా ఆ నక్కకి కూడా కాళ్ళు కాలుతూ ఉంటాయన్నమాట. అది చూసి బాధపడుతున్న ఆ రెండిటి కోసం కాకి వెళ్ళి ఒంటెను సాయం అడిగిద్ది. "ఓ ఒంటె, మా సింహాన్ని ఇంకా మా నక్కని తీసుకొని వెళ్ళి అడవిలో మా నివాసం దగ్గర వదిలిపెడతావా?" అంటే పాపం ఆ ఒంటె నమ్మి పాపం వాటితో పాటు వెళ్ళి ఆ సింహాన్ని, నక్కని తీసుకొని వెళ్ళి అడవిలో వదిలిపెట్టి వస్తుందన్నమాట. వచ్చేతప్పుడు సింహం, "ఆగు, నువ్వు కూడా మా మిత్రుడు లాంటి వాడివే కాబట్టి నువ్వు కూడా మాతోనే ఉండు" అని ఆ ఒంటిని సింహం అయితే అడిగిద్దనమాట. నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్‌లో అప్‌లోడ్ చేస్తానులే గానీ, ఇప్పుడేంటంటే ఈ రెసిపీస్ తిని చాలా అంటే చాలా మంది హెల్తీగా ఉంటున్నారు. కానీ చేయటం కష్టమనే కానీ చాలా హెల్త్‌కి మంచిదనమాట. ఇంతకీ ఏంటంటే మొన్న వచ్చేటప్పుడు అమ్మ సొద్దపిండి తీసుకొచ్చిందన్నాను కదా! ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ అయిపోయిందనమాట. ఇలా సొరకాయ వేసి నేను చేసి రొట్టెలు నొక్కాలంటే ఇలా నొక్కాలి కాబట్టి చేత్తో ఎక్కువగా అమ్మనే నొక్కుతూ ఉంటుంది. బేసిక్‌గా ఈ రెసిపీ మా పిన్నిదనమాట. చాలా బావుండిద్ది. బాగా చేసిద్దనమాట ఇంకా మా పిన్ని. సో, 3 ఇయర్స్ అయిపోయింది. సొరకాయ ముక్క ఇంట్లో ఉంటే ఇంకా డిన్నర్‌లోకి ఇదైతే ప్రిపేర్ చేశాననమాట. ఫైనల్‌గా రొట్టెలైతే కాల్చేశాను. చాలా అంటే చాలా బావుంది. ఇంతకీ స్టోరీ కంటిన్యూషన్ కావాలా? వద్దా? కంటిన్యూషన్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరెప్పుడైనా ఇలా సొరకాయ సొద్ద రొట్టెలు ట్రై చేశారో లేదో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.